మనం ఇప్పుడు జీవిస్తున్న కాలం ఒక ఫిత్నాల కాలం. పాపాలు చాలా సులభమయ్యాయి, హరాం అందుబాటులో ఉంది. మొబైల్ తెరిస్తే ఫిత్నా, బయటికి వెళ్తే ఫిత్నా, సోషల్ మీడియాలో చూస్తే ఫిత్నా. ఇలాంటి కాలంలో పెద్ద ప్రశ్న ఏంటంటే మన ఈమాన్ ఎలా కాపాడుకోవాలి? గుర్తుంచుకోండి, ఈ కాలంలో ఈమాన్ కాపాడుకోవడం ఒక పెద్ద జిహాద్ లాంటిది. అందుకే మనకు 5 ముఖ్యమైన మార్గాలు అవసరం. మొదట ఇబాదత్ను బలంగా పట్టుకోండి. ఎందుకంటే ఫిత్నా కాలంలో మనకు నిజమైన రక్షణ ఇబాదత్ మాత్రమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఫిత్నా కాలంలో ఇబాదత్ చేయడం నా దగ్గరకు హిజ్రత్ చేసినట్లే. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2948. హిజ్రత్ ఎంత గొప్ప ఆచరణో అంత విలువ ఫిత్నా కాలంలో ఇబాదత్కి ఉంది. అంటే నమాజ్, ఉపవాసం, జిక్ర్, తౌబా ఇవి కేవలం రొటీన్ పనులు కాదు, ఇవే మన రక్షణ గోడలు. అల్లాహ్ ఖురాన్లో చెబుతున్నాడు, నమాజ్ చెడు పనుల నుండి ఆపుతుంది. సూర్య అల్ అన్కబూత్ సూర నంబర్ 29 ఆయత నంబర్ 45. అంటే నమాజ్ బలంగా ఉంటే పాపం బలహీనమవుతుంది, నమాజ్ బలహీనమైతే పాపం బలపడుతుంది. పెద్ద పెద్ద అమలులు చేయలేకపోయినా చిన్న చిన్న పుణ్యాలు నిరంతరంగా చేయండి. రోజుకు 10 నిమిషాలు ఖురాన్, 100 సార్లు ఇస్తగ్ఫార్, 2 రకాతుల నఫీల్ నమాజ్. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహకు అత్యంత ప్రియమైన అమల్ చిన్నదైనా నిరంతరంగా ఉండేది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6465. అలాగే సహీ ముస్లిం హదీస్ నంబర్ 783. ఇక రెండవది నాలుకను కాపాడుకోండి. ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువ ఫిత్నాలు మాటల ద్వారానే వస్తాయి. గాసిప్, అబద్ధాలు, సోషల్ మీడియా వాదనలు, ఇతరులను అవమానించడం ఇవి మెల్లగా ఈమాను బలహీనపరుస్తాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లా మరియు ఆఖిరత్పై విశ్వాసం ఉన్నవాడు మంచి మాట మాట్లాడాలి లేదా మౌనం పాటించాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6018. ఒక మాట వల్ల మనకు పాపం కూడా వస్తుంది, ఒక మాట వల్ల మనకు జన్నత్ కూడా దక్కవచ్చు. ఇక మూడవది మంచి స్నేహితులను ఎంచుకోండి. ఎందుకంటే నీ స్నేహితులు నీ భవిష్యత్తు నిర్ణయిస్తారు, నీ ఈమాన్, నీ ఆఖిరత్, నీ జన్నత్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మనిషి తన స్నేహితుని మతంపైనే ఉంటాడు. కాబట్టి మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో జాగ్రత్త. సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 2378. ఆయన ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా ఇచ్చారు. మంచి స్నేహితుడు సుగంధ ద్రవ్యాలు అమ్మేవాడు లాంటివాడు, చెడు స్నేహితుడు ఇనప కుమ్మరి లాంటివాడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5534. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2628. సుగంధ ద్రవ్యాల దగ్గర ఉంటే సువాసన వస్తుంది, ఇనుప కమ్మరి దగ్గర ఉంటే పొగ, దుమ్ము వస్తాయి. అలాగే స్నేహితులు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తారు. కియామత్ రోజు ఒక మనిషి ఇలా బాధపడతాడు, అయ్యో నేను ఆ వ్యక్తిని స్నేహితుడిగా చేసుకోకపోతే ఎంత బాగుండేది. సూర్య అల్ ఫుర్ఖాన్ సూర నంబర్ 25 ఆయత నంబర్ 28. అందుకే మంచి స్నేహితులు జన్నత్ వైపు తీసుకెళ్తారు, చెడు స్నేహితులు జహన్నం వైపు తీసుకెళ్తారు. ఇక నాలుగవది ఖురాన్ మరియు సున్నతును బలంగా పట్టుకోండి. ఎందుకంటే ఈ కాలంలో నిజం గందరగోళంగా మారుతుంది. హరాం హలాల్గా కనిపిస్తుంది, తప్పు సరైనదిలా కనిపిస్తుంది. ఈ తూఫాన్ మధ్య నిలబడడానికి ఒకే ఒక రక్షణ ఉంది, ఖురాన్ మరియు సున్నత్. అల్లా చెబుతున్నాడు, అల్లా తాడు బలంగా పట్టుకోండి. వాతసిము బిహబ్లిల్లాహి జమియన్ వలా తఫర్రఖు. మీరు అంతా కలిసి అల్లా తాడిని బలంగా పట్టుకోండి, విభేదాల్లో పడకండి. సూర అల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత నంబర్ 103. ఉలమాలు చెప్పారు, అల్లా తాడు అంటే ఖురాన్. ఖురాన్ ఒక మార్గదర్శకం, ఒక వెలుగు, ఒక రక్షణ. అల్లా చెబుతున్నాడు, ఇది మానవులకు స్పష్టమైన మార్గదర్శకం. సూర బఖరా సూర నంబర్ 2 ఆయత నంబర్ 185. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నేను మీలో 2 విషయాలు వదిలి వెళ్తున్నాను, అల్లా గ్రంథం మరియు నా సున్నా. వాటిని పట్టుకుంటే మీరు తప్పిపోరు. ముఅత్తా మాలిక్ హదీస్ నంబర్ 1594. అందుకే ప్రతిరోజు కొంత ఖురాన్ చదవండి, సున్నా నేర్చుకోండి. ఇక ఐదవది దుఆ మరియు తవక్కల్. ఎందుకంటే చివరికి మన హృదయాన్ని స్థిరంగా ఉంచేది అల్లా మాత్రమే. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కువగా చదివినటువంటి దుఆ, యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బి అలా దీనిక్. అంటే ఓ హృదయాలను మార్చేవాడా, నా హృదయాన్ని నీ మతంపై స్థిరంగా ఉంచు. తిర్మిజీ హదీస్ నంబర్ 2140. ఈ దుఆను మనం కూడా ఎక్కువగా చదవాలి. ఇక ఆరోది హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ప్యూరిటీ ఆఫ్ హార్ట్. ఈ కాలంలో మన హృదయంలో అసూయ, కోపం, అసత్య ఆలోచనలు రాకుండా జాగ్రత్త పెట్టాలి. ఎందుకంటే హృదయం శుద్ధిగా ఉంటే మనం ఫిత్నాలను తేలికగా అధిగమించగలము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు,
చెప్పారు, మన హృదయం ఒక కాంతివంతమైన గాజు గల కప్పులా ఉంటుంది. అది శుభ్రంగా అపరిశుద్ధత లేకుండా ఉంటేనే నిజమైన ఈమాన్ మరియు మంచి ఆలోచనలు అందుతాయి. కాబట్టి మన హృదయాన్ని పాపం, కోపం, అసూయ వంటి చెడు ఆలోచనల నుండి శుద్ధి చేయాలి. అంటే ప్రతిరోజు మనం మన హృదయాన్ని జిక్ర్ ద్వారా పరిశుభ్రం చేయాలి. కోపం, అసూయ, ఘర్షణలను తొలగించాలి. ఇక 7వది సమయాన్ని జాగ్రత్తగా వినియోగించడం. ఫిత్నాలు ఎక్కువగా వ్యర్థ పనులలో, సోషల్ మీడియాలో అసలైన ఉద్దేశం లేని సంభాషణలో వస్తాయి. సమయం ప్రభావవంతంగా ఉపయోగిస్తే ఈమాన్ కాపాడబడడానికి పెద్ద బలం లభిస్తుంది. ఉదాహరణకు ప్రతిరోజు ఖురాన్ చదవడం, ఫిత్నా ప్రేరణలో ఉన్న చోట్లను దూరంగా ఉంచడం, సదాచార కార్యక్రమాల్లో, ఇబాదతులో చురుకుగా పాల్గొనడం. ఇక 8వది ఆత్మ పరిశీలన. ప్రతిరోజు లేదా ప్రతి వారం తాను చేస్తున్నటువంటి ఆచరణను తనిఖీ చేయడం, మనం చేస్తున్న ఆరాధనలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి సరిదిద్దుకోవడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒకరికి ప్రతిరోజు తన హృదయాన్ని తనిఖీ చేయకపోవడం అంటే తనకు తాను నష్టపోయినట్లే. ముఖ్యంగా ఫిత్నా కాలంలో నిత్య ముప్పు స్వయంగా గుర్తించడం మరియు దాన్ని దూరం చేయడానికి ప్రణాళిక చేయడం ఈమాన్ కాపాడడానికి చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఫిత్నా కాలంలో హీరో అవ్వాల్సిన అవసరం లేదు. ఈమాన్ కాపాడుకున్న వాడే నిజమైన విజేత. గుర్తుంచుకోండి, ఈ కాలంలో పాపం చేయడం సులభం, కానీ ఈమాన్ కాపాడుకోవడం గొప్ప విజయం. అల్లా మన అందరి హృదయాలను ఇస్లాం మీద స్థిరంగా ఉంచుగాక, ఫిత్నాల నుండి మనల్ని రక్షించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా సిరాతల్ ముస్తఖీంపై మనల్ని నడిపించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.